ఆ రిటైర్డ్ ఆఫీసర్ ఏపీలో కూటమి సర్కారుకు కొరకరాని కొయ్యలా మారిపోతున్నారా? ప్రతిపక్షం కంటే ఎక్కువగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా? ఆయన లక్ష్యం గవర్నమెంట్ పెద్దల్ని ఇరుకుని పెట్టడమా, లేక ప్రజల్లో అవగాహన పెంచి చైతన్యవంతులు చేయడమా? ఒకప్పుడు టీడీపీకి అత్యంత ఆప్తుడని ముద్ర ఉన్న ఆ మాజీ అధికారి ఎవరు? ఇప్పుడెందుకు రూటు మార్చారు? ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. సర్వీస్లో ఉన్నప్పుడు గత వైసీపీ సర్కారు మీద ఒక రకంగా ఆయన యుద్ధమే చేశారన్నది విస్తృతాభిప్రాయం. అదే సమయంలో టీడీపీ సానుభూతి పరుడన్న ముద్ర కూడా గట్టిగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆయన కూటమి సర్కారు మీద కూడా అప్రకటిత యుద్ధం చేస్తున్నారా అన్నది కొత్త డౌట్. ఏబీవీ చర్యలు కూడా దాన్నే సూచిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక కూడా ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ సానుభూతి పరుడనే ముద్ర ఉండేది. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. పైకి చెప్పకుండా అక్కడి నుంచి అసలు తేడాలు మొదలయ్యాయన్నది పొలిటికల్ టాక్. ప్రభుత్వం పదవైతే ఇచ్చింది కానీ ఇంతవరకు బాధ్యతలు తీసుకోలేదు ఏబీవీ. తన స్థాయికి ఆ పోస్టు చాలా చిన్నదని వెంకటేశ్వరరావు భావిస్తున్నట్టు, ఆయన ఇంకేదో పెద్ద పోస్టు ఆశించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో వాస్తవం ఎంతో తెలియదు కానీ ఆ తర్వాత నుంచి ఆయన ప్రభుత్వంతో టీడీపీ పెద్దలతో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారట. పైగా ఆయన చర్యలు కూడా పంటి కింద రాయిలా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు టీడీపీ సొంత మనిషి అన్న ముద్రపడ్డ ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు చాలా అంశాల్లో ప్రభుత్వంపై టార్గెట్ గా విమర్శిస్తున్నారు. ఆలోచనాపరుల వేదికని ఓ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి రకరకాల అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ముందుగా సీఎం చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు మీద తీవ్రంగా స్పందించారు ఏబీవీ. అసలు ఆ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, నదుల అనుసంధానం వృధా ప్రయాస అన్నారాయన. ఏబీవీ వాదనలో వాస్తవం ఉంటే ఉండొచ్చుగానే కూటమి సర్కారులో ఆయన నోటి నుంచి అలాంటి మాటలను ఊహించలేదంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఇక తాజాగా కందుకూరు ఘటన మీద కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆర్థిక లావాదేవీల్లో ఇతర సమస్యలతోనూ హత్యలు జరిగితే ఆ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎందుకు ఆర్థిక సాయం చేయాలని నిలదీశారాయన. ఎవడో వచ్చి హత్యకు కులం రంగు పులిమితే దానికి ప్రభుత్వం భుజాలు తడుముకోవడం, ఎక్స్గ్రేషియా ప్రకటించడం ఏంటి? రేపటి నుంచి రాష్ట్రంలో ఇలాంటి హత్యలు జరిగితే అన్ని కేసుల్లో ఇలాగే వ్యవహరిస్తారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు మాజీ ఐపీఎస్. ఆయన వాదనతో ఏకీభవించే వాళ్ళు ఉండొచ్చు, విభేదించే వాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు మాత్రం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతుంది. అలాగే గతంలో కోడికత్తి సీనును కలవడానికి కోనసీమలో పర్యటించారాయన. ఇదే ఊపులో ఇక ఉత్తరాంధ్ర పర్యటన కూడా సిద్ధమవుతున్నట్టుగా చెప్తున్నారు ఆయన సన్నిహితులు. దాంతో ఇక ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేయాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విద్యుత్ టెండర్స్ కు సంబంధించి ఆయన రాయలసీమలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ విషయంలో పరోక్షంగా సీఎం చంద్రబాబుని లక్ష్యంగా చేసుకుని మాట్లాడినట్టుగా అంచనా వేస్తున్నారు. తామే విద్యుత్ సంస్కరణలకు ఆద్యులమని చెప్పుకునే పెద్ద మనుషులు కాంట్రాక్టులను ఒకే సంస్థకు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారాయన. ఇలాగైతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటనేది ఆయన క్వశ్చన్. విద్యుత్ రంగంలో పెద్ద మాఫియా ఉందన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. ఇదంతా చూస్తుంటే ఆయన ముందు ముందు కూడా ఇదే ధోరణి కొనసాగించే అవకాశాలున్నాయని, ఇంకా డోస్ పెంచే ఛాన్స్ కూడా ఉందని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ఆయన సబ్జెక్టులను ఎంచుకునే విధానం కూడా ప్రత్యేకంగా ఉందని అంటున్నారు. జనానికి బాగా రీచ్ అయ్యే విస్తృత చర్చ జరిగే కులం, నీరు, విద్యుత్ వంటి అంశాలను ఎంచుకుని తీవ్రస్థాయి విమర్శలు చేయడం అంటే పైకి కనిపించకుండా గట్టిగా డ్యామేజ్ చేయడమే అన్నది కొందరి అభిప్రాయం. ఇలాంటి అంశాల మీద ఎంత ఎక్కువ చర్చ జరిగితే అధికారంలో ఉన్న వాళ్ళకి అంత నష్టం జరుగుతుందని, అది ఇప్పటికిప్పుడు పైకి కనిపించకుండా పోలింగ్ బూత్లో ప్రభావం చూపుతుందని అంటున్నారు. మరోవైపు ఏబీవీ సొంత రాజకీయ పార్టీ పెట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయోనన్న డిస్కషన్ గట్టిగా జరుగుతోంది. ఓవరాల్గా ఒకప్పుడు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే ఏబీ వెంకటేశ్వరరావు ఈ టర్న్ తీసుకోవడం, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా జనంలోకి వెళ్లడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. అటు ప్రతిపక్షం వైసీపీ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోందట.